కొన్ని ప్రేమలు మనకు తెలియకుండానే మన లైఫ్‌లోకి వస్తాయి. ఒక కాఫీ, ఒక చిన్న టచ్, ఒక లైట్ నైట్ చాట్ చాలు మనసు మొత్తం వాళ్ళకి అలవాటు అయిపోతుంది. ఆమె నా కొలీగ్ మాత్రమే కానీ, ఒకరోజు జరిగిన చిన్న సంఘటన మా ఇద్దరి జీవితాలను ఊహించని దారిలోకి తీసుకునెళ్ళింది. కరణ్ హైదరాబాద్‌లో కొత్తగా జాయిన్ అయ్యాడు. ఆఫీస్ మొత్తం కొత్త మొఖాలు, కొత్త వాతావరణం. మొదటి రోజు అందరూ ఫార్మల్‌గా మాట్లాడుతుంటే ఒక అమ్మాయి మాత్రం చిన్న నవ్వుతో హాయ్ న్యూ జాయినరా కదా అని అడిగింది. ఆమె పేరు కల్పన. స్మైల్ కరణ్‌కి తెలియకుండా కంఫర్ట్ ఇచ్చింది. ఆ రోజు నుంచి ఇద్దరి మధ్య చిన్న చిన్న మాటలు మొదలయ్యాయి. లంచ్ టైంలో జోక్స్, టీ టైంలో నవ్వులు. అలా రోజులు గడుస్తుండగా వాళ్ళిద్దరికీ ఒకరంటే ఒకరికి ప్రత్యేకమైన చెప్పలేని ఫీలింగ్ ఏర్పడింది. ఒకరోజు భారీ వర్షం పడింది. ఆఫీస్లో చాలామంది వెళ్ళిపోయారు. కల్పన మాత్రం కిటికీ దగ్గర నిలబడి వర్షాన్ని చూస్తూ ఉంది. కరణ్ దగ్గరకు వెళ్ళి కాఫీ తాగుదామా అన్నాడు. ఇద్దరు కాఫీ మిషన్ దగ్గర నిలబడి మాట్లాడుకుంటూ తమ జీవితాల్లోని చిన్న చిన్న కథలు షేర్ చేసుకున్నారు. కల్పన తన ఫ్యామిలీ ప్రెషర్ గురించి చెప్పింది. కరణ్ తన ఒంటరితనం గురించి చెప్పాడు. ఆ రాత్రి వాళ్ళిద్దరికీ తెలిసింది ఈ బంధం ఫ్రెండ్షిప్ కంటే కొంచెం ఎక్కువ అని. మరుసటి రోజు మీటింగ్లో కల్పన టెన్షన్తో ప్రజెంటేషన్ ఇస్తుంది. ఆమె చేతులు వణుకుతున్నాయి. అది గమనించిన కరణ్ టేబుల్ కింద నుంచి ఆమె చేతిని కాసేపు పట్టుకొని నువ్వు చెయ్యగలవు అన్నట్టు కళ్ళతోనే సైగ చేశాడు. ఆ ఒక్క టచ్ కల్పన గుండెలను బలంగా తాకింది. మీటింగ్ అయిపోయాక ఆమె కారిడార్లో నిశ్శబ్దంగా నిలబడింది. నువ్వు పక్కన ఉంటే నాకు భయం ఉండదు అంది. కరణ్ మొదటిసారి ఆమె కళ్ళల్లో ప్రేమను స్పష్టంగా చూశాడు. ఆ రోజు నుంచి వాళ్ళు చాట్ పెరిగిపోయింది. రాత్రి 2 గంటల వరకు మాట్లాడుకునేవాళ్ళు. తిన్నావా అనే చిన్న మెసేజ్ కూడా వాళ్లకు ప్రత్యేకంగా అనిపించేది. కల్పన తన సెల్ఫీలు పంపేది. కరణ్ ఆమె నవ్వును చూస్తూ గంటల పాటు ఆనందపడేవాడు. ఒకరోజు కల్పన వీడియో కాల్లో హెయిర్ వదిలేసుకుని నేను ఇలా బాగుంటానా అని అడిగింది. కరణ్ కాసేపు మౌనంగా చూసి చాలా అందంగా ఉన్నావు అన్నాడు. ఆమె సిగ్గుతో నవ్వింది. ఆ నవ్వులోనే ఆమె ప్రేమ మొత్తం కరణ్కి అర్థమయ్యింది. ఒకరోజు ప్రాజెక్ట్ డెడ్లైన్ వల్ల ఇద్దరు ఆఫీస్లో లేట్ అయ్యారు. బయట వర్షం, లోపల ఖాళీ ఆఫీస్. కరెంటు కూడా కొన్ని సెకండ్లు పోయింది. కల్పన భయంతో కరణ్ దగ్గరకు వచ్చింది. అతను ఆమెను దగ్గరకు హగ్ చేసుకున్నాడు. కొన్ని క్షణాలు ఇద్దరు ఒకరి హార్ట్ బీట్ ఒకరు వింటూ నిశ్శబ్దంగా నిలబడ్డారు. ఆ క్షణంలో వాళ్ళిద్దరికీ అర్థమైంది ఇది తాత్కాలిక ఆకర్షణ కాదు, నిజమైన ప్రేమ అని. ప్రేమ ఎంత అందంగా మొదలవుతుందో కొన్నిసార్లు అంతే నెమ్మదిగా మారిపోతుంది కూడా. కల్పన ఒకరోజు కరణ్ ఫోన్లో మరో అమ్మాయి మెసేజ్ చూసింది. అది కేవలం ఆఫీస్ వర్క్ గురించే. అయినా ఆమె మనసులో చిన్న అనుమానం మొదలైంది. నిజంగా నన్నే ప్రేమిస్తున్నావా అని అడిగింది. కరణ్ నవ్వుతూ ఆ విషయాన్ని లైట్గా తీసుకున్నాడు. కానీ కల్పన మాత్రం ఆ రాత్రంతా ఏడ్చింది. ఎందుకంటే ప్రేమలో చిన్న దూరం కూడా పెద్ద భయంలా అనిపిస్తుంది. రోజులు గడిచే కొద్దీ చిన్న గొడవలు పెరిగాయి. ముందెప్పుడు వెంటనే కాల్ చేసే కరణ్ ఇప్పుడు బిజీగా ఉండేవాడు. కల్పన నువ్వు మారిపోయావు అని బాధపడేది. ఒకరోజు కాఫీ షాప్లో ఇద్దరు సైలెంట్గా కూర్చున్నారు. ముందు నవ్వులా నిండిన ఆ టేబుల్ ఇప్పుడు మాటలు లేకుండా మారిపోయింది. వెళ్ళేటప్పుడు కల్పన ఒక్క మాట మాత్రమే చెప్పింది. నువ్వు నా దగ్గరగా ఉన్నప్పుడే నేను పూర్తి హ్యాపీగా ఫీల్ అవుతాను అన్నది. ఆ మాట కరణ్ గుండెల్లో బలంగా గుచ్చుకుంది. ఒక్క ఉదయం కల్పన ఆఫీస్కి రాలేదు. తర్వాత తెలిసింది ఆమె మరో సిటీలో జాబ్ చేరిందని. కరణ్ ఒక్కసారిగా ఏదో తెలియని బాధతో ఫీల్ అయ్యాడు. ప్రతి చోట ఆమె గుర్తులు కనిపించాయి. కాఫీ మిషన్ దగ్గర, వాళ్ళు కూర్చున్న డెస్క్ దగ్గర, రాత్రి చాట్లో. అప్పుడు అతనికి అర్థమైంది ప్రేమంటే కేవలం దగ్గరగా ఉండటం కాదు, వాళ్ళు లేకపోతే మనసులో వాళ్ళ ఆలోచనలు కూడా ప్రేమే అని. కొన్ని నెలల తర్వాత కల్పన తిరిగి హైదరాబాద్ వచ్చింది. ఇద్దరు పాత కాఫీ షాప్లో కలిశారు. కాసేపు ఒకరినొకరు చూస్తూ మౌనంగా ఉన్నారు. తరువాత కల్పన చిన్నగా నవ్వి మన ప్రేమ తప్పు కాదు, టైం తప్పు అంది. కరణ్ కళ్ళలో నీళ్లు వచ్చాయి. ఆమె వెళ్ళిపోతుంటే ఒక్కసారిగా అతను ఆమె చేతిని పట్టుకొని ఇంకొకసారి నిన్ను కోల్పోవాలని లేదు అన్నాడు. కల్పన కూడా కన్నీళ్లతో అతనిని హగ్ చేసుకుంది. కొన్ని ప్రేమలు సినిమాల్లా అనిపిస్తాయి. చిన్న చూపుతో మొదలై పెద్ద బాధల్ని దాటుకుని చివరికి మనసుల్ని మళ్ళీ కలుపుతాయి. కరణ్ కల్పన కథ కూడా అలాంటిదే. వాళ్ళ పరిపూర్ణమైన ఆలోచనలు ఉన్న వాళ్ళు కాదు, కానీ ఒకరినొకరు నిజంగా ప్రేమించిన వాళ్ళు. ఎందుకంటే నిజమైన ప్రేమలో ఆకర్షణ ఉంటుంది,
దగ్గరితనం ఉంటుంది, కొంచెం జెలసి కూడా ఉంటుంది. కానీ చివరికి అది వదిలిపెట్టలేని బంధంగా మారుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు.